ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం నెగిటివ్‌లో క్లోజ్ అవ్వగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్ నుంచి మంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఏడీఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఫార్మా, పిఎస్సి బ్యాంక్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవ్వగా మీడియా, ఆటో, మెటల్, ఎంఎన్సీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే రష్యా అనేది స్లైట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుండగా యూరప్, లండన్, ఫ్రాన్స్, చైనా, జర్మన్, హాంకాంగ్ అండ్ యుఎస్ మార్కెట్స్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, అమెజాన్, వాల్మార్ట్, కోకోకోలా, జెప్ మోర్గాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా డవ్, వాల్ట్ డిస్నీ, హోమ్ డిపాట్, ట్రావెలర్స్, 3M అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కు సంబంధించిన రిటైల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అయింది. సో ఈ నంబర్ అయితే పెద్దగా పాజిటివ్గా అయితే కనిపించట్లేదు. ఈరోజు విషయానికి వచ్చేసరికి జపాన్ మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక యుఎస్కు సంబంధించి గంటకి ఎంత సంపాదిస్తున్నారు నంబర్ అనేది రిలీజ్ అవుతుంది. నాన్ ఫామ్ పేరోల్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది అంటే నిరుద్యోగ సమస్య ఎలా ఉంది, నంబర్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. అనలిస్టులు ఏమంటున్నారంటే చైనా మార్కెట్ కండిషన్స్ని టైట్ చేస్తూ ఉంది. సో దీనివల్ల బుల్ రన్ ఉంటుంది, బట్ స్లోగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే చైనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాంగ్ టర్మ్లో ఈ బుల్ రన్ అనేది సస్టైన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అశోక్ లైలాండ్, దివిస్ ల్యాబ్స్, M&M, MFSL, పతాంజలి అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇంట్రాడేలో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే అంటే మార్కెట్ అవర్స్లో ఈ స్టాక్స్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అశోక్ లైలాండ్, దివిస్ ల్యాబ్, M&M, MFSL, పతాంజలి ఇవి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఈ పర్టికులర్ స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా వొలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. కెయిన్స్ అండ్ RVNL అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటర్నల్, టాటా స్టీల్, ONGC, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా బజాజ్ ఫైనాన్స్, HCL టెక్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% దాకా నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ అయితే బుల్లిష్లోనే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ BSE, యాంబర్, స్విగ్గీ, టొరెంట్ పవర్, ఆస్ట్రాల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక మదర్సన్, బంధన్ బ్యాంక్, టాటా టెక్, MCX దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆరో ఫార్మా, RVNL, ఫెడరల్ బ్యాంక్, పాలసీ బజార్, PI ఇండస్ట్రీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఇక ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 44%, షార్ట్ సైడ్ 44% అని కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఒక న్యూట్రల్ యాక్టివిటీ అనేది జరిగింది అని చెప్పేసి డేటా అనేది చెప్తూ ఉంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మొన్నటి రోజున డోజీలు అయితే ఫామ్ అయినాయి, బట్ ప్రీవియస్ హై కంటే పైన క్లోజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొత్తం మీద షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే FIS దేంట్లో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు, బట్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేశారు. స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. DIs స్టాక్స్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు.
మొత్తం మీద ఎఫ్ఐఎస్ 69 క్రోర్స్ క్యాష్ మార్కెట్‌లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 1174 కోట్లు క్యాష్ మార్కెట్‌లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బై చేస్తూ మార్కెట్‌కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 4.31% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్‌లో వోలటిలిటీ తక్కువగా ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వీక్‌గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున గ్రీన్‌లోనే క్లోజ్ అయింది. ఈ రోజు కూడా పాజిటివ్‌గా ఉంది. మనం చూస్తున్న సమయానికి 55 పాయింట్లు పాజిటివ్‌గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే 25,538 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. 26,155 అనేది ఇమీడియట్‌గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,389 ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తూ ఉండగా 61,705 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,080 అనేది ఇమీడియట్‌గా ఉన్న సపోర్టు, 85,072 అనేది ఇమీడియట్‌గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్న మొన్న డోజిల్లాగా ఫామ్ అయినాయి. బట్ క్లోజింగ్ మాత్రం హైలోనే క్లోజ్ అవుతుంది. ఈరోజు అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 94 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 26,000 అప్రాక్సిమేట్గా 55 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 25,985 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో మొత్తం మీద ఒక 70 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ వచ్చేసరికి హై లెవెల్లో కొద్దిగా రిజెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతూ ఉంది. న్యాచురల్ గ్యాస్లో కూడా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్, టైటాన్, ఏథర్ ఎనర్జీ, బిహెచ్ఈఎల్, అయాన్ ఎక్స్చేంజ్, టీవీఎస్ సప్లై, హెచ్ఈజీ, టొరెంట్ పవర్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, ఐషర్ మోటార్స్ అనేది న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే స్టాక్ పేరు అండ్ దీంట్లో ఉన్న న్యూస్ ఏంటి, దాని ఇంపాక్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్లో అండ్ బయోలో ఉంటుంది, చూడండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది పరిశీలన చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50లోనేమో డైలీ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది, షార్ట్ టర్మ్లో సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ ముఖ్యంగా ఐటీ సెక్టర్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే మంచి గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేయటం కానీ, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఎవ్రీ డిప్ కూడా మనం లాంగ్ టర్మ్ బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో నేను షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.